ఏ బ్యాటిల్ బిట్వీన్ శివ వజ్ హనుమాన్. అసలు శివుడికి హనుమంతుడికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? జానపద సాంప్రదాయాలు, ప్రాంతీయ కథల్లో హనుమంతుడు మరియు శివుడి మధ్య ఘర్షణను వర్ణించే ఒక ప్రసిద్ధ కథనం ఉంది. తన బలం గురించి ఆసక్తిగా, గర్వంగా ఉన్న హనుమంతుడు కైలాస పర్వతం మీద దిగడానికి నిర్ణయించుకున్నాడు. శివుడు చాలా లోతుగా ధ్యానం చేయడం వల్ల మొదటిలో హనుమంతుడి ఉనికి తెలియలేదు. ఆయన కళ్ళు తెరిచి హనుమంతుడు తన ముందు నిలబడి ఉండటం చూసినప్పుడు శివుడు హనుమంతుడి దైవిక స్వభావాన్ని, రామునితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకున్నాడు. శివుడు ఏంటి హనుమ ఇలా వచ్చావని అడిగాడు. హనుమంతుడు దానికి నా బలాన్ని పరీక్షించుకోవడానికి ఇలా వచ్చాను అంటాడు. అలా వారి ఇరువురి మధ్య సరదాగా కొన్ని స్నేహపూర్వక సవాళ్లు జరిగాయి. తన అపారమైన బలం కారణంగా బలం గొప్పదా లేక నైపుణ్యం గొప్పదో ఒక్కసారి ప్రయత్నిద్దామని సరదాగా సవాలు విసిరాడు. దానికి శివుడు హనుమంతుడిని పరీక్షించాలని తన ఉగ్ర రూపాన్ని దాల్చాడు. అదే రుద్ర రూపం. శివుడు దైవిక వినాశకునిగా, యోగ నిపుణుడిగా తన అపారమైన శక్తిని, పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. శివుడి నిజమైన గుర్తింపు, ఆ తేజస్సు, శక్తిని గ్రహించిన హనుమంతుడు తప్పైపోయిందనుకొని శివుడికి నమస్కరించి ఆ పరమేశ్వరుడికి నివాళులు అర్పిస్తాడు. హనుమంతుడి భక్తికి, వినయానికి శివుడు కరిగిపోయి హనుమంతుడికి వరాలు మరియు దైవిక జ్ఞానంతో ఆశీర్వదిస్తాడు. ఈ కథనం జానపద కథలు మరియు సాంప్రదాయాల్లో ప్రాచుర్యం పొందినప్పటికీ ఇది ప్రాంతాలు మరియు సమాజాలలో విభిన్నంగా ఉండవచ్చని గమనించడం ముఖ్యం. ఇది వేదాలు లేదా పురాణాలు వంటి పురాతన హిందూ గ్రంథాల్లో కనిపించే ప్రామాణిక కథ కాదు. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.